హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్‌లో పార్ట్ 18. విక్రమ్ ఇంటి నుంచి తన ఫ్లాట్‌కి వెళ్ళిన జీవన్‌కి తన రూమ్‌లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే తన పాకెట్‌లో ఉన్న తుపాకీని తీసి లోడ్ చేసి చిన్నగా అడుగు వేసుకుంటూ రూమ్‌లోకి వెళ్ళాడు జీవన్. అక్కడ బెడ్ మీద ఒక అందమైన అమ్మాయి జీన్స్ అండ్ టీ షర్ట్ లో హెయిర్ లీవ్ చేసి ఏ మేకప్ లేకున్నా కూడా అందంగా కనబడుతున్న అమ్మాయి బెడ్ మీద కూర్చుని హాయిగా బిర్యానీ తింటుంది. జీవన్ ఆ అమ్మాయిని చూసి, హే స్వీటీ, నువ్వేంటి ఇక్కడ? అయినా నా ఇంట్లోకి నువ్వెలా వచ్చావు అని కోపంగా అడుగుతాడు జీవన్. "హ్మ్, బిర్యానీ సూపర్ గా ఉంది. ఇంకా కొంచెం స్పైసీ ఉంటే అదిరిపోయేది. రే, కిచెన్ రూమ్ లో కారం డబ్బా పట్టుకురారా" అని జీవన్ని చూస్తూ ఆర్డర్ వేస్తుంది స్వీటీ. నీ అబ్బా, నాకే ఆర్డర్ వేస్తున్నావే? కావాలంటే నువ్వే పోయి తెచ్చుకో పోవే అని కసిరి ఇంకా వాష్రూమ్ లోకి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి జీవన్. వీడికి వేషాలు బాగా ఎక్కువయ్యాయి. చెప్పిన మాట వినకుండా భలే ఫోజ్ కొడుతున్నాడు అని కోపంగా అనుకుంటూ బిర్యానీ మొత్తం ఫినిష్ చేసేసి చేయి కడుక్కుని అన్ని క్లీన్ చేసి మళ్ళీ బెడ్ మీద కూర్చుంది కోపంగా. జీవన్ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చి అద్దంలో చూసుకుంటూ హెయిర్ ని సెట్ చేసుకుంటూ ఉన్నాడు. జీవన్ స్వీటీని ఏమాత్రం పట్టించుకోకుండా స్వీటీ జీవన్ని కొరకొర చూస్తూనే, రే, నన్ను స్టార్టింగ్ లో ఎంత బాగా చూసుకున్నావు, ఇప్పుడు అసలు పట్టించుకోవటమే మానేశావు. బాగా బలిసిందిరా నీకు అని కోపంగా అరుస్తూ అంటుంది స్వీటీ. బట్ జీవన్ నుంచి నో ఆన్సర్. అసలు అక్కడ ఒక మనిషి ఉంది, తను మాట్లాడుతుంది అని కూడా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా స్వీటీకి ఓపిక నశించి వీడికి బాగా బలిసింది అని కోపంగా బెడ దిగి జీవన్ దగ్గరకు వచ్చి జీవన్ ని వెనక నుంచి గట్టిగా హత్తుకుని కొరికేసింది. అబ్బా రాక్షసి, ఏంటి నీ గోల? వచ్చినప్పటి నుంచి స్పీకర్లో ఒకటే గోల చేస్తున్నావు. సరే, అయినా ఏంటి నీ బాధ అని స్వీటీని బెడ్ మీదకు విసిరేసి తన మీద చేరిపోయాడు. దానికి జీవన్ కోపంగా, ఏంటి నీ బాధ అని అడుగుతాడు. హా, ఏంటో చెప్పేది? 1 year నుంచి మనం ప్రేమించుకున్నాం. నా స్టడీ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా చెప్పాలి అంటే అన్నీ అయ్యాయి మన మధ్య. మరి ఇప్పుడు ఏంట్రా నన్ను పట్టించుకోకుండా 1 month నుంచి ఫోన్ కాల్ కూడా లేకుండా అసలు నేను ఒక దాన్ని ఉన్నాన్న సంగతే మర్చిపోయావు అని కోపంగా అరుస్తూ అంటుంది స్వీటీ. స్వీటీ ఒక అనాథ. తన MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు జీవన్ ని ఒక మాల్లో చూసి లవ్ చేసింది. ఒకేసారి ప్రపోజ్ చేసింది కూడా. బట్ జీవన్ రిజెక్ట్ చేశాడు. ఒక 3 months బాగా కష్టపడ్డాక స్వీటీ లవ్ ని యాక్సెప్ట్ చేశాడు మన బాబు. బట్ స్వీటీని అంతగా కేర్ చేయడు, అంతగా కూడా పట్టించుకోడు. స్వీటీ కూడా హాస్టల్లోనే ఉండి చదువుకుంటుంది. లవ్ అని ఇద్దరు బయట తిరిగింది కూడా లేదు. జస్ట్ ఉన్నాము అంటే ఉన్నారు అంతే. ఏయ్, మూతి పగులుతుంది. అయినా అన్నీ అయిపోయాయి అంటున్నావు. అసలు ఏం జరిగిందే మన మధ్య? జస్ట్ నేను ముద్దైనా పెట్టుకున్నానా? అన్నీ జరిగాయి. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతా అని కోపంగా చెప్పి పైకి లేస్తూ ఉంటే జీవన్ మెడ చుట్టూ చేతులు వేసి తన మీదకు హత్తుకుని, ఏం జరగలేదు అని ఫీల్ అవుతున్నావు కదా, మరి కానివ్వచ్చుగా అని జీవన్ పెదవులను దగ్గరికి తెస్తూ ఉంటే విసురుగా జీవన్ తనని వదిలేసి, హే మెంటల్, అసలు ఇక్కడి నుంచి వెళ్ళు. అయినా నీకు ముందే చెప్పా నా లైఫ్ డిఫరెంట్ అని. అందల్లా నిన్ను పార్క్స్ కి అండ్ పబ్స్ కి తిరగలేను, రాలేను. నా లైఫ్ లో లవ్ అని నువ్వు వచ్చావు అంతే. నీ ఇష్టం అన్న రోజులు ఉండు, కానీ నా దగ్గర మరీ ఎక్స్పెక్ట్ చేయకు అని కోపంగా చెప్పి డ్రెస్ వేసుకున్నాడు జీవన్. స్వీటీ బెడ్ మీద కూర్చొని సైలెంట్ గా ఉంది తప్పించి ఏం మాట్లాడడం లేదు. ఏంటే, ఏం మాట్లాడవు? ఎప్పుడు వాగుతావు కదా అని జీవన్ అంటుంటే ఇక స్వీటీ స్వీటీ దగ్గర నుంచి నో సౌండ్. జీవన్ డౌట్ఫుల్ గా స్వీటీ ముందుకొచ్చి తన ఫేస్ ని కొంచెం పైకి లేపి చూడగా స్వీటీ కళ్ళల్లో నీళ్లు. ఆ కన్నీళ్లను చూడగానే, ఏ, ఏంటి ఏడుస్తున్నావు, ఏమైందని జీవన్ స్వీటీ పక్కన కూర్చుని అంటాడు. ఏమైంది అని నన్ను అడుగుతున్నావు? అవును, నిన్ను లవ్ చేసి తప్పు చేశాను. సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నేను వెళ్తున్నా. నీ లైఫ్ కి నేను అస్సలు అడ్డు రాను. గుడ్ బై అని చెప్పి స్వీటీ కోపంగా ఏడుస్తూ చెప్పి లేచి వెళ్ళిపోతూ ఉంటే జీవన్ తన చేతిని పట్టుకుని ఆపేశాడు. ముందు చెయ్యొదులు, నేను వెళ్ళాలి. మళ్ళీ నీ కంటికి కనిపించను అని కోపంగా అంటుంటే స్వీటీని తన మీదకి లాక్కుని తన నడుం చుట్టూ చేతులు వేసి,
ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి అని జీవన్ అంటుంటే, ఏం లేదండి, మీ లైఫ్ లోకి వచ్చి నేను తప్పు చేశాను, మీ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తున్నా, అందుకే మీ లైఫ్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండకుండా ఉండాలి అంటే నేను నా దారిని వెళ్ళిపోతున్నానండి అని వెటకారంగా అంటుంది. జీవన్ చేతిలో నుంచి తన నడుమును బయటికి లాక్కుంటూ, ఏంటి మాట తేడాగా ఉంది, ఏంటి మ్యాటర్ అని జీవన్ తన పట్టుని ఇంకా పెంచి అంటుంటే, వదలండి మిస్టర్ జీవన్ గారు, నేను వెళ్ళిపోతున్నా, మీ లైఫ్ లోకి మళ్ళీ రాను, మీ వెంట పడుతూ ఉంటే బాగా చులకనైపోయాను కదా, అందుకే నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఏడ్చింది కదా, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని కంటి నిండా నీళ్లతో అంటుంది స్వీటీ ఎక్కుతూ. అలా అనికే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నా డ్యూటీ అనేది నీకు ముందే చెప్పాను, నేను నా ప్రాణానికి గ్యారంటీ లేదు, మళ్ళీ నా లైఫ్ లోకి ఇంకొకరు వస్తే వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది అని నీకు దూరంగా ఉంటున్నానే తప్పించి నువ్వంటే ఇష్టం లేకే కాదే అని స్వీటీని చూస్తూ అంటుంటే, అవునా అండి, నేను కూడా మీకు ముందే చెప్పాను, నువ్వు బతుకున్న రోజులు నువ్వు ఇచ్చే ప్రేమ చాలు, జీవితాంతం నీ జ్ఞాపకాలతో ఉండడానికి నేను రెడీ అని కూడా చెప్పాను, మళ్ళీ నన్ను దూరం పెడితే నాకు ఎలా ఉంటుంది అంటుంది కోపంగా అరుస్తూ. అయినా నేను నీకు కరెక్ట్ కాదులే, అసలు నీకు హార్టే లేదు, నువ్వు ఒక బండవి, నేను లవ్ చేసినందుకు నన్ను నేను అనుకోవాలి, అయినా ఇవన్నీ వద్దు, నీ లైఫ్ ని చూసుకో, నేను వెళ్తున్నా అని కోపంగా అంటూ ఉండగానే ఫోర్స్ గా తనను ముద్దు పెట్టుకుంటాడు జీవన్. సడన్ గా జీవన్ వచ్చిన ఫోర్స్ కి స్వీటీ అలానే బెడ్ మీద పడిపోతుంది. జీవన్ తన మీద పడ్డాడు. అలా ముద్దు ఎంతసేపు కొనసాగిందో తెలియదు కానీ ఇంకలా అలా ముందుకు వెళ్లారు ఇద్దరు. అను విక్రమ్ గుండెల మీద హాయిగా పడుకుని ఉంది. ఉదయానికి ఫీవర్ కూడా తగ్గడంతో బాగా పడుకుని పోయింది అను. విక్రమ్ అనుని గట్టిగా పట్టుకుని హాయిగా పడుకున్నాడు తను కూడా. కిటికీలో నుంచి సూర్యుని కిరణాలు తన ఒంటి మీద పడడంతో చిన్నగా మెలకు వచ్చిన విక్రమ్కి తన గుండెల మీద చేయి వేసి తల పెట్టుకుని హాయిగా బొజ్జున్న అనుని చూసి చిరునవ్వులో విక్రమ్, నైట్ ఎంత గోల చేసింది, ఇప్పుడేమో బుజ్జి కుక్క పిల్లల ఎంత ముద్దుగా పడుకుందో అని తన నుదుటి మీద చిరు ముద్దిచ్చాడు విక్రమ్. అనుకి ఆ స్పర్శ తెలిసిందేమో చిన్నగా కదులుతూ ఇంకా విక్రమ్ ని చుట్టుకుని పడుకుని పోయింది. ఆ స్పర్శ విక్రమ్ కి కొత్తగా అనిపిస్తుంది. ఎంతో మంది అమ్మాయిలను చూశాడు, కానీ నీలో ఏదో మాయ ఉందే, అందుకే నాకు పెళ్లి అంటేనే పడదు, అలాంటిది నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను నా దగ్గరకు తెచ్చుకున్నా, ఇంకా నా జీవితం మొత్తం నువ్వేనే, నా లైఫ్ లో ఇంకొక అమ్మాయి అంటూ ఎప్పటికీ ఉండదు, నా లైఫ్ మొత్తానికి నేను చూస్తూ ఇలా బ్రతికేస్తాను అని అను మోముని చూస్తూ తన మనసులోనే అనుకుంటాడు విక్రమ్. అనుని అంత దగ్గరగా చూస్తూ ఉంటే విక్రమ్కి ఏదో అవుతుంది. అబ్బా, నన్ను చుట్టుకుని నాకు చుక్కలు చూపిస్తున్నావే, అసలు ఇంత ముద్దుగా ఎలా పుట్టావే అని అనుని గట్టిగా చుట్టుకుని హత్తుకుంటాడు విక్రమ్. ఆ పట్టుకి అనుకి ఊపిరి ఆడడం లేదనుకుంటా. చిన్నగా కదులుతూ విక్రమ్ ని నెట్టడానికి చూస్తుంది నిద్రలోనే అను. బట్ విక్రమ్ అను టచ్ ని ఫీల్ అవటంలో ఉన్నాడు. అను నిద్రలోనే కదులుతూ విక్రమ్ ని వెనక్కి నెడుతూ ఉంటే చిన్నగా విక్రమ్ దూరం జరిగి అనుని అలానే పట్టుకుని పడుకుంటాడు. ఇంకా అను కూడా హాయిగా విక్రమ్ చేతి మీదనే పడుకుంటుంది. ఒక 10 నిమిషాలకు చిన్నగా మెలకువ వచ్చినట్టు అవుతూ ఉంటే ఒక్కసారిగా అనుకి తన పిన్ వాయిస్ వినిపించింది కల్లో. ఏయ్, ఎక్కడ చచ్చావే, ఇంకా లేవకుండా, ఎవరు చేస్తారు ఈ పనులు, మీ అమ్మ చేస్తుందా అని అన్న అరుపులకు తన కలలో వినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా లేచి కూర్చుని, వస్తున్నా పిన్ని వస్తున్నా, పనంతా చేస్తున్నాను, అస్సలు లేట్ కానివ్వను అని గబా గబా బెడ్ దిగింది కంగారుగా. విక్రమ్ అను లేవగానే ఒక్కసారిగా లేచి కూర్చుని అనుని చూస్తున్నాడు. ఏం జరిగిందోనని అను ఒక్కసారిగా బెడ్ దిగి చుట్టూ చూడగా తనకేమో అర్థం కాలేదు. తను ఎక్కడ ఉందో అర్థం కాక బిత్తరు చూపులు చూస్తుంది. వెనక్కి తిరిగి చూడగా అక్కడ బెడ్ మీద విక్రమ్ విష్ణుమూర్తి ఫోజ్ లో పడుకుని ఉన్నాడు. అంతే, అనుకి నిన్న జరిగిందంతా గుర్తుకు వచ్చి మళ్ళీ కొంచెం నార్మల్ అయ్యింది. కానీ విక్రమ్ చూపు మాత్రం అలానే ఉంది. అను మీద చూపు కూడా తిప్పడం లేదు మన హీరో. అను చిన్నగా కళ్ళెత్తి చూడగా విక్రమ్ చూపు ఎక్కడ ఉందో అర్థమయ్యి ఒకసారి కిందికి తనని తను చూసుకుంది.
సరిగ్గా మళ్ళీ చీరని సరి చేసుకుని ఉంది. అంతే కంగారుగా వెనక్కి తిరిగి కొంగుని తీసుకోబోతూ ఉండగానే విక్రమ్ వెంటనే వచ్చి అను చేతిని పట్టుకుని అలానే ముందుకు ఉంచి తనని వెనక నుండి హత్తుకున్నాడు ప్రేమగా. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.